నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా చెరువు చేప పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఎలా పెట్టాలో 2 స్పూన్లు కారం, 1 స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చెరువు చేప ముక్కల్ని దాంట్లో వేసుకుని ముక్కలకి బాగా పట్టించుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక పావుగంట సేపు దాంట్లో నానితే ముక్కలకి బాగా పడతాయి అన్నమాట. ఈ కారం ఉప్పు అదిని బాగా కలిపేసి వాటికి బాగా పట్టించి పావుగంట సేపు నాననివ్వాలి. ఈ లోపల మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత పులుసు పెట్టుకున్నందుకు మసాలాలు అవి రెడీ చేసుకున్నాం. చింతపండు అన్నమాట. దానికి పులుపు తినేవాళ్ళు అయితే 100 గ్రాములు వేసుకోవచ్చు. నేనైతే 50 గ్రాముల చింతపండు వేసాను. చేప కేజీ చేప అన్నమాట ఇది. మన 4 టమాటాలు చిన్న ముక్కల కింద కట్ చేసుకుని, టమాటా తక్కువ కావాలంటే 2 టమాటాలు వేసుకోవచ్చు. నేనైతే 4 వేసాను. కానీ 4 పెద్ద ఉల్లిపాయలు చిన్న ముక్కలు, 4 ఉల్లిపాయలు ముక్కల కింద కట్ చేసుకుని మసాలాకి, 4 టమాటాలు కూడా ముక్కల కింద కట్ చేసుకుని 2 కలిపి 1 స్పూన్ జీలకర్ర వేసుకుని మిక్సీ పట్టుకుని మసాలా పక్కన పెట్టుకుని బాణీ పెట్టుకుని దాంట్లో 4 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత ఒక 5 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసుకుని దాంట్లో వేసుకుని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు దోరగా వేగాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసుకోవాలి. ఈ దోరగా వేగిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని వేయించుకోవాలి. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా, జీలకర్ర కూడా వేసాం కదా, ఈ మసాలా ముద్దను కూడా దాంట్లో వేసుకుని వేయించుకుని 2 పచ్చివాసన పోయేదాకా వేయించుకుని మంటను మట్టుకు హైలో పెట్టుకుని వేయించుకోవాలి. దగ్గరుండి బాగా వేగిన తర్వాత మసాలా పచ్చివాసన అంతా పోయి నూనె పైకి వచ్చేటప్పుడు కారం, టేస్ట్ తగ్గ సాల్ట్, కారం, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని వేయించుకోవాలి. మంటున్నప్పుడు మీడియంలో పెట్టుకోవాలి. మసాలా వేగిపోయింది కనుక మీడియంలో పెట్టుకుని ఇవన్నీ వేసేసుకొని కారం, పసుపు, సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని తీసి పక్కన పెట్టుకుని మనకి ఎంత రసం అయితే కావాలో అంతా వేసుకొని చూసుకోవాలి. మనం ఎంత కావాలో అంత వేసేసుకుని మంటని సారి హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మరగనివ్వాలి. పులుసు ఒక 10 నిమిషాలు మరిగిన తర్వాత సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాం. ఆల్రెడీ ముక్కల్లో వేసాం కనుక చూసుకుని వేసుకోవాలి దీంట్లో సాల్ట్. నీసు కూరలు కనుక కొంచెం నూనె, కారం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. పులుసు మరిగేటప్పుడు మనం ఒక 10 నిమిషాలు మరిగిన తర్వాత పులుసు మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని ఆ పులుసులో వేసుకుంటే విడిపోకుండా ఉంటాయన్నమాట. ముందుగా వేసేస్తే విడిపోతాయి కదా. ఇవన్నా చిన్న చేపలన్నా ఏవన్నా సరే కొంచెం సేపు మరిగిన తర్వాత ఒక 10 నిమిషాలు, పావుగంట అప్పుడు మనం వేసుకుంటే ముక్కలకి బాగా పడుతుంది. ముక్కలు కూడా విడిపోకుండా బాగుంటాయి. అన్నీ అలా వేసేసుకుని ఒకసారి కలుపుకొని పులుసుని బాగా మరగనివ్వాలి. నాకు ఇదంతా అవనందుకైతే అరగంట పైనే పట్టింది. మసాలా వేగినందుకు టైం పడుతుంది కనుక మసాలా అది వేగినందుకే అరగంట టైం పైన పట్టింది ఇవన్నీ ప్రిపేర్ చేయాలి. ఇలా బాగా మరిగి దగ్గరికి అయిన తర్వాత కొత్తిమీర వేసేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, రుచిగా ఉంటే
చెరువు చేప పులుసు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు కూడా దొరికితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.